చెంచలం ఎత్తినట్టు తిరగవా, అటు ఇటు ఎటు కాకుండా అయిపోతుంది. ఏదో ఒక దానికి అనుసంధానమై ఉండు. నువ్వు ఇక్కడున్నా, దూరంగా ఉన్నా, లైవ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, శాలెమన్న ఉపదేశం క్రమం నచ్చిందా నీకు? అట్లయితే కనెక్ట్ అయి ఉండు, అందులో ఎదుగుతూ ఉండు. భక్తి నేర్చుకో, ఆత్మీయత నేర్చుకో, దేవునికి పనికొచ్చే పాత్ర అవుతావు. మొదటిది ఏం చెప్పాను? అపోస్తలిక బోధ. రెండవది సహవాసం. మూడవది ప్రభు బల్ల. నాలుగవది ప్రార్థనా జీవితం. ఈ 4 నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, ప్రతిరోజు కలిగి ఉండు. నిజంగా పరలోక రాజ్యం చేరాలి, భూమి మీద ఉన్నంత వరకు యేసయ్యని హత్తుకొని ఉండాలంటే ఈ 4 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా నువ్వు చెదరవు. డైలీ వాక్యం చదువుకో. చదువు రాకపోతే వాక్యం సెల్ ఫోన్లో వచ్చింది, పెట్టుకొనైనా విను. లోకస్తుల సహవాసం బట్టవాకు. నువ్వు బలపడేంత వరకు పరిశుద్ధుల సహవాసంలో ఉండు, మందిర సహవాసంలో ఉండు, పరిశుద్ధుల సహవాసంలో ఉండు. 4 మంచు ముక్కల మధ్యలో ఒక నిప్పు కణికను పెట్టామనుకో, నిప్పు కణిక మంట మంచు ముక్కలకు అంటుకుంటుందా, లేకపోతే మంచు ముక్కల చల్లదనం నిప్పు కణికను బొగ్గు చేసిద్దా? అది రక్షణ పొందిన నువ్వు లోకస్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నావంటే అవి మంచు ముక్కలు. వాటిని నువ్వు మండించడం సంగతి అట్టుంచి నిన్ను ఆర్పుతాయి. లోకస్తులు కూటమి అయిపోయిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నేను ప్రత్యక్షమై నీకేం చెప్పలేను. అందుకే ముందే చెబుతున్నా, బాప్తీసం పొందంగానే సరికాదు, కాపాడుకోవాలి రక్షణని బతుక్కాలం. కాబట్టి లోకస్తుల మధ్యలో కూర్చోవద్దు. నువ్వు మండించబడిందాక పరిశుద్ధుల సహవాసంలో ఉండు. అప్పుడు నిప్పు కణిక కాస్త అగ్ని కెరటం అయింది. అగ్ని కెరటమైనప్పుడు అగ్నిని తీసుకెళ్ళి మంచు మధ్య నిలబెడితే అది కరిగిపోయింది. కాబట్టి నువ్వు అలా బలపడిందాక నీ సహవాసం జాగ్రత్త. సంఘ సహవాసంలోనూ పరిశుద్ధుల సహవాసంలో. ప్రతి ఆదివారం ఎంత బిజీ అయినా సరే ప్రభు బాలలో చెయ్యాలి, అది మర్చిపోవద్దు. 4వది ప్రార్థనా జీవితం. ఒక రోజుకి 2 సార్లు చేస్తావో, 3 సార్లు చేస్తావో, 5 సార్లు చేస్తావో, నీ ఓపిక. నువ్వు ఎన్నిసార్లు అయినా సరే దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనలో దేవునితో గడుపు. అయిపోయింది. ఓకేనా? రైట్. పరలోక రాజ్యము నిమిత్తము ఈ సంగతులన్నీ మీరు గుండెల్లో భద్రం చేసుకొని జాగ్రత్త పడండి.